సిద్ధు ఏంటి అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? డ్రైవింగ్లో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? ನಾನು ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ రెడీ ಆಗ್ಬೇಕು ತಾನೆ, అందుకే ఇంటికి వెళ్ళేసి వచ్చాను. పొద్దున కూడా భయం వేస్తుందా? అలా ఏం కాదు. సరే, నీకు ఒకటి తీసుకొచ్చాను. నాకోసమా? ఏంటది? బామ్మ చేసిన పులిహోర. ఓ, బామ్మ చేసిందా? నేనే చేయమన్నాను. చెప్పింది నేనే, కానీ చేపించింది మాత్రం నీకోసమే. అయినా నువ్వేంటి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా? ఫాస్ట్గా రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. రెడీ అవుతాలే గానీ ఫస్ట్ పులిహోర. ఏ చీ గబ్బి. అయినా నన్ననేదానివి బాత్ చేయుడు, బ్రష్ చేయడని, ఇప్పుడు ఇదేంటి? సర్లే, వెళ్ళి రెడీ అవుతాను. అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు కదా, ఇంట్లో నా స్టిక్కర్స్ మర్చిపోయాను. సర్లే, వెళ్ళేటప్పుడు చెప్పు, నాకు కొన్ని థింగ్స్ ఇంట్లో ఉన్నాయి, తెద్దు గాని. ఏం బాయలేడద్నో, నువ్వే నా ర్యాపిడో ఊబర్ అని. ఇప్పుడు చూడు, నేనే నీ స్విగ్గీ, నేనే నీ జొమాటో. ఇప్పుడు స్టిక్కర్లు, పౌడర్లు తీసుకురమ్మంటున్నావు. అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు? సరే సర్లే, రెడీ అవుతాను, ఆఫీస్కి లేట్ అవుతుంది. అబ్బా, ఈ టేస్ట్ ఇంకెక్కడా రాదు సిద్ధు. థ్యాంక్ యూ. పెళ్ళి క్యాన్సిల్ అయిందంటగా, మొహంలో బాధే కనిపించడం లేదు. ఎందుకు సుబ్బు అలా ఆపేశావు? పెళ్ళి క్యాన్సిల్ అయింది నిజమే, కానీ అది నీ ప్రాబ్లం కాదు కదా. వాడి స్టాండర్డ్స్ లో అని చెప్పేసి వస్తాను. వద్దు సిద్ధు, ఇలా ఎంతమందికని చెప్తావు? అయినా తప్పు నాది కూడా ఉంది కదా. ఏంటి సుబ్బు అలా డల్గా ఉన్నావు? నువ్వు హ్యాపీ అయ్యేలా ఒక పని చేయనా? ఎలా? నువ్వు మీ బామ్మని మిస్ అవుతున్నావు కదా, మీ బామ్మని చూసేలా చేస్తే. అదెలా? మీ బామ్మ ఎవ్రీడే టెంపుల్కి వెళ్తుంది కదా, ఆ ఈవినింగ్ టైంలో చూపిస్తా. హ్యాపీయా? 1 minute, ఇప్పుడే వస్తాను. బామ్మా, బామ్మా. ఏంటి బామ్మా, ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా, ఈ ఎండలో ఎందుకు? ఇంకెక్కడ ప్రశాంతత నాయనా, అది లేకే కదా ఇక్కడ దాకా వచ్చింది. అంటే మళ్ళీ మీ మనవరాల్ని మిస్ అవుతున్నారా? అది గుర్తు రాకుండా ఎలా ఉంటుందయ్యా? బామ్మ, సిద్ధు వెళ్దాం పదా. బామ్మా, పదా ఇంటికి వెళ్దాం. ఇక్కడ ఉంటే ఎవరెవరో వస్తున్నారు. బామ్మా, పదా వెళ్దాము. అలా చూడకు, మొత్తం మెస్అప్ చేసావు.
బామ్మకి ఇది నా ప్లాన్ అని తెలిస్తే ఇది కూడా ఉండు. ఎందుకు అలా చేసావు? ఉత్తి చూడ్డం వరకే అనుకున్నాం కదా, మరి ఇంకేంటి? ఏమో తను ఉండలేకపోయిందేమో, మనకు తెలీదు కదా తను ఎంత మిస్ అయిందో. తన ప్లేస్లో మనం ఉంటే మనకి అర్థమవుతుంది. సరే సారీ. నేను కూడా సారీ, మళ్ళీ ఇలా చేయను. తన కోపం అంతా మళ్ళీ నీకు ఇలా చూసే హ్యాపీనెస్ కూడా ఉండదేమో అని అంతే, ఇంకేం కాదు. కానీ ఆపోజిట్ మనిషి ఎలాంటి పర్సన్ అయినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కొత్త పాత ఏం లేదు, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలన్నా చేస్తాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. సచ్ ఎ ప్యూర్ సోల్. సరే, నాకు షిఫ్ట్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. సీ యూ టుమారో. ఏంటి స్మోకా? ఎన్ని టెన్షన్స్ ఉన్నా దీన్ని మాత్రం మిస్ చేయవుగా. అన్ని టెన్షన్స్ ఉన్నాయి కాబట్టే ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకు. మోస్ట్ ఇంపార్టెంట్. ఛా, ఇంకా నీకొకటి చెప్తామనుకున్నాను, నువ్వే ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఏనదు? బెంగళూరు హుడుగా హొళ్ళే హుడుగా అందామనుకున్నా. అయ్యో కన్నడా, హ్మ్, అది నన్ను కాంప్లిమెంట్ చేస్తున్నావా? హ్మ్. చెయ్యి ప్లీజ్. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಯಾವಾಗೂ ಬಯ್ಯೋ ಮನುಷ್ಯರು ಸಡನ್ ಆಗಿ ಕಾಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ರೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತಲ್ವಾ? ಅದು ನಮ್ ಕನ್ನಡದಲ್ಲಿ, ನಮ್ ಭಾಷೆಯಲ್ಲಿ. ಸೊ ಪ್ಲೀಸ್ ಹೇಳು. ಇಲ್ಲೇ ಹೇಳಲ್ಲ. ಟೂ ಮಚ್ ಅಬ್ಬಾ ದಿಸ್ ಇಸ್. ಹಾ, 3 ಮಚ್ ಅನ್ನ నేను చెప్పనబ్బా. అవునా? హా, ಹೇಳಲ್ವಾ? హా, ಹೇಳಲ್ವಾ? హా, ఇలా నువ్వు మీదకొస్తే గుడ్ బై ఎలా అంటాను? సారీ. బెంగళూరు హుడుగా ಒಳ್ಳೆ ಹುಡುಗ. ಒಳ್ಳೆ ಹುಡುಗ. ಬಾಯ್, ಗುಡ್ ನೈಟ್. ಹೋಯ್ ಹುಡುಗಿ, ಹಾ? ಎಲ್ಲಿಗೋಗ್ತಿದ್ಯಾ? బయట వాక్కి వెళ్దామా? ఓకే. ನಿಂಗೆ ಲೈಫಲ್ಲಿ ಏನೂ ರಿಸ್ಟ್ರಿಕ್ಷನ್ಸ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನೇನ್ ಮಾಡ್ಬೇಕಂತಿದೆ? ఎందుకు? ఊరికే నార్మల్గానే చెప్పు, ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒకేసారి 4 షాట్స్ ఆఫ్ వోడ్కా తాగాలి, దొంగతనం చేయాలి, మర్డర్ చేయాలి, లేకపోతే నలుగురిని తన్నాలి. ఇలాంటివి కాకుండా చిన్నవి చెప్పు. నాకు అలాంటివే లేవబ్బా. నాకు వినాయకుడి నిమజ్జనం అప్పుడు మా స్పీడ్కి డాన్స్ చేయాలని, బైక్ డ్రైవ్ చేయాలని, రోజంతా ఇంట్లో కూర్చుంటే అడిగిన దాంట్లో వండి పెట్టుంటే బాగుండే అనిపిస్తుంది. బైక్ నడపాలనుందా? స్కూటీ ఫస్ట్ సరిగ్గా నేర్చుకో. ఇంకా నువ్వు అడిగిందల్లా వండాలా, అది కొంచెం కష్టమే కానీ ట్రై చేద్దాం. అండ్ మాస్ నంబర్కి డ్యాన్స్ చేయాలి వినాయక చవితి రోజు, దానికి ఇంకా టైం ఉందిలే. అయినా నేను అడిగిందల్లా నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే ఎందుకంటే ನನಗೆ ಹುಚ್ಚರಂದ್ರೆ ತುಂಬಾ ಪ್ರೀತಿ. మనకింత కన్నడ రాదే. నిన్ను
జ్యూస్ తాగుతావా? ఆ? నేనే పే చేస్తాలే. మొన్న నీకు ఇవ్వాలి కదా, మొత్తం గుర్తుందిలే. 600 పే చేసావు. నేను ఇప్పుడు అడిగానా నిన్ను ఇవ్వమని? నా పని మీద వచ్చావు కదా, సో నేనే పే చేయాలి. సరే నీకోసమే కదా, అయితే 600 కాదు 6000 పే చేయి. అదేంటి? నీకోసం పడిన టెన్షన్స్, నీకోసం పెట్టిన ఎఫర్ట్స్, మీ బామ్మ దగ్గర ఆడిన అబద్ధాలు అన్నీ నీకోసమే కదా, అన్నిటికీ కట్టు. ఇది టూ మచ్ చెప్పా. ప్రస్తుతానికి 600 పే చేస్తా. సరే. ఏంటండి, ఎంత మా బెంగళూరు బాయ్స్ బాగున్నా ఇలా వెనక నుంచి నలిపేస్తారా? అసలు అమ్మాయిలతో బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు మీరే ఇది స్కూటీ నడుపుతుంటే నేను వెనక నుంచి అలా చేస్తే మీకు ఓకేనా? మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉన్నా నాకు మీ మీద ఇంట్రెస్ట్ లేదు. సరిగ్గా కూర్చోండి. ఏంటిది? చుమ్మా. ఇప్పుడు ఏమైందని రోడ్డు మీద ఎందుకంత సీన్ చేసావు? ఏం లేదు, మీకు ఎలా అయితే రిస్ట్రిక్షన్స్ లేకపోతే కొన్ని చేయాలనుకున్నారో నాకు కూడా రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఇలా ఒకటి చేద్దాం అనుకున్నాను. మీ గర్ల్స్ కొట్టే డైలాగ్ ఒకసారి మేం కొడితే ఎలా ఉంటుందో జెండర్ రివర్స్ చేసి చెప్పాను. ಇಷ್ಟಕ್ಕೂ ಹುಡುಗಿರ ಹತ್ರ ಖರ್ಚು ಮಾಡಿಸಿದ್ರೆ ಆ ಫೀಲೇ ಬೇರಪ್ಪ. ఇది తెలియక చాలాసార్లు మిస్ అయ్యాను. రేపటి నుంచి నా బండికి పెట్రోల్ నుండి నా సిగరెట్స్ వరకు అనే నువ్వే చూసుకోవాలి ప్లీజ్. హలో, అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు మాత్రమే పే చేశాను, తర్వాత పే చేయను. The number you have dialed is currently busy. ఎవరికి? మీ డాడీకా? నాన్నకు సారీ చెప్తామని కాల్ చేశాను, కాల్ లిఫ్ట్ చేయలేదు. చెప్పాను కదా నేను చూసుకుంటానని. కొంచెం టైం ఇవ్వ వాళ్ళకి, వాళ్ళే నిన్ను మిస్ అయ్యి రమ్మంటారు. లేదు సిద్ధు, నాకు ఇదంతా అవుద్దనిపించట్లేదు. యూ డోంట్ వరీ, అన్నీ నువ్వు అనుకున్నట్టే అవుతాయి. సరే నేను వెళ్తాను,
ఎలాగో ప్రవీణ ఉంది కదా. బాయ్. హ్మ్. సీ యూ టుమారో. ఏంటి సార్, సుబ్బుక్ చూసినట్టు నాకు కూడా ఒక మంచి ఫ్లాట్ చూడొచ్చు కదా. ఆ పీజీలో ఉండలేకపోతున్నాను. ಓ ಹೌದಾ? ಫ್ಲ್ಯಾಟ್ ಸರಿಪೋతుందా లేదా ವಿಲ್ಲಾ ಏಮನ್ನ చూడನಾ? ಮತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ಒಂದು ಮಂಗನ ಟಾಯ್ಲೆಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಸರಿ ಹೋಗ್ತದೆ, ಅದ್ರ ಜೊತೆಗೆ ಇನ್ನೊಂದು ಮಂಗನ చాలా కష్టం. మంగానా అంటే ఏంటి? వస్తే వీడు మన ఇద్దరిని కోత అంటున్నాడే. నన్ను కోతంటావా? ఏంటి బెంగళూరు హైదరాబాద్ ఈ మధ్యన బాగా కలిసిపోయినట్టున్నాయి. అసలు విడివిడిగానే కనబడట్లేదు, ఎప్పుడు చూసినా అటాచ్డ్గా ఉంటున్నారు. మనం ఆఫీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవడు పడితే వాడు ఏదేదో అంటున్నారు. నా వల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఆ మాటలు నాకు నచ్చితే? ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. నాకు కొంచెం కూడా కోపం రాలేదు అంటున్నా. బెంగళూరు హైదరాబాద్ కలిసే ఉన్నా, ఎప్పుడు చూసినా అటాచ్డ్గా ఉంటున్నారన్నా నాకేం కోపం రాలేదు అంటున్నా. ಬಾಯ್. ఏంటి లోపలికి కూడా రావట్లేదు? ಆ ಥರ ಏನಿಲ್ಲ. నన్నేమైనా రాంగ్గా అనుకుంటున్నావా? ఒకరితో పెళ్లి చూపులై అది ఫెయిల్ అయిందని నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నావా? ಏ ಆ ಥರ ಏನಿಲ್ಲ. సిద్ధు, లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. విక్రమ్తో మ్యాచ్ అని తెలిసిన తర్వాత తన్ని చేసుకుంటే నాకు నచ్చినట్టు ప్రపంచమంతా తిరిగి చూడొచ్చు అనుకున్నాను. ఆ దీంట్లోనే యాక్సెప్ట్ చేశాను. కానీ తర్వాతే అర్థమైంది, ప్రపంచమంతా తిప్పి చూపించనక్కర్లేదు, నా చిన్ని ప్రపంచంలో నాకు నచ్చినట్టు ఉండనిస్తే చాలు అని. నువ్వు ఎప్పటికప్పుడు నా టిక్ బాక్స్లన్నీ టిక్ చేస్తూనే వచ్చావు. కొన్ని వీక్స్ ముందు యు ఆర్ ద పర్సన్ హూమ్ ఐ హేట్ ద మోస్ట్. కానీ ఇప్పుడు యు ఆర్ ద పర్సన్ హూమ్ ఐ రిలై, హూమ్ ఐ ట్రస్ట్, హూమ్ ఐ వాంట్ టు బి. నీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. లైఫ్ అంతా నీతోనే ఉండాలనిపిస్తుంది. సిద్ధు, ఎప్పటికీ ఇలానే ఉంటావా? I need some time. See you tomorrow.